కబుర్ల ఛానల్కి స్వాగతం అండి. ఇవాళ మనము ఓట్స్ లడ్డు చేసుకుందాము. దానికి ఏమేమి పదార్థాలు కావాలో నేను చూపిస్తాను. 1 కప్పు ఓట్స్ అండి, ఒక 5 ఖర్జూరాలు, ఒక చిన్న గ్లాస్. మాకు తేనె ఎక్కువ ఇష్టం ఉండదు కాబట్టి మా పిల్లలకు ఒక చిన్న కప్పు తేనె, కిస్మిస్, బాదం పప్పు, నువ్వులు, పల్లీలు, జీడిపప్పు, పచ్చి కొబ్బరి, ఒక 3 ఇలాచీలు అండి. మీకు ఇష్టమైతే ఇంకా ఎక్కువ వేసుకోవచ్చు. ఇవన్నీ ఫస్ట్ పల్లీలు వేయించుకుందాము. ఈ ఓట్స్ లడ్డు తింటే చాలా మంచిదండి. ఇది రోజు పొద్దున్నే ఒకటి తినాలి. పెద్దవాళ్ళైనా పిల్లలైనా జ్ఞాపక శక్తి ఉంటుంది బాగా. ఇంకా పెద్దవాళ్ళకైతే అసలు కొంచెం మతిమరుపు ఎక్కువ వస్తూ ఉంటుంది కదా, ఏజ్ వస్తుంటే కొంచెం తగ్గుతుంది. ఇది తింటే మంచిది, మళ్ళీ బలం కూడా ఉంటుంది. పిల్లలకు రోజు ఒకటి తినిపించండి, పెద్దవాళ్ళకు కూడా రోజు ఒకటి తినిపించండి, చాలా మంచిదండి. ఇవన్నీ వేసుకొని నెయ్యి, కొంచెం కొబ్బరి నెయ్యి వేయించి మిక్సీ పడితే లడ్డు కట్టడమేనండి. మీకు ఇష్టమైతే షుగర్తో చేసుకోవచ్చు. షుగర్ మంచిది కాదు కదా అని బెల్లం కూడా మంచిది కాదు, ఖర్జూరాతోనే చేసుకుంటే మంచిది. కానీ అందరికి ఇష్టం ఉండదు కదా, లేదంటే తేనె వేసుకోవాలి ఎక్కువ. ఈ న్యాచురల్ తేనె బాగానే దొరుకుతుందండి ఇప్పుడు. న్యాచురల్ తేనె వాడండి. నువ్వులు వేస్తున్నానండి ఇప్పుడు. నువ్వులు తొందరనే వేగుతాయి. నువ్వులు కూడా వేగిపోయినాయండి. కొంచెం చిటపట అంటే చాలండి. ఊరికనే కొంచెం ఇట్లా అంటే సరిపోతుందండి. రెడ్ కలర్ వస్తే చాలండి. ఒక 3 చెంచాల టీ వేసుకోవాలండి లడ్డూకి. కొబ్బరి కొంచెం ఎక్కువ వేసుకున్నా పర్వాలేదండి. కొబ్బరి ఉండగానే దీంట్లోనే ఓట్స్ వేసుకోవాలండి. ఎక్కువ వేయవద్దండి, ఓట్స్ బలం పోతుంది. చాలండి. ఇంకా అన్ని కలిపి మిక్సీ పెట్టుకోవాలి. నేను ఈ బెల్లం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్నా. ఈ బెల్లం తురుము ఈ రెండింటిది ఇంత అయిందండి. కట్ చేస్తే రెడ్ కలర్ వస్తే చాలండి. ఒక 3 చెంచాల టీ వేసుకోవాలండి లడ్డూకి. కొబ్బరి కొంచెం ఎక్కువ వేసుకున్నా పర్వాలేదండి. కొబ్బరి ఉండగానే దీంట్లోనే ఓట్స్ వేసుకోవాలండి. ఎక్కువ వేయవద్దండి, ఓట్స్ బలం పోతుంది. చాలండి. ఇంకా అన్ని కలిపి మిక్సీ పెట్టుకోవాలి. నేను ఈ బెల్లం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్నా. ఈ బెల్లం తురుము ఈ రెండింటిది ఇంత అయిందండి. కట్ చేస్తే మిక్సీ పట్టుకుందాం ఇక. ఫస్ట్ పల్లీలు వేద్దామండి.
పల్లీలు, ఇందులోనే జీడిపప్పు కూడా ఉంది, జీడిపప్పు కూడా వేద్దాం. పల్లీలు పొట్టు తీయొద్దండి, తీస్తే బలం పోతుంది. అసలు పొట్టు తీస్తారు కానీ తుడిచి పెట్టుకొని వేయించుకోవాలి. ఇందులోనే నువ్వులు కూడా వేస్తాను. కట్ చేయలేదండి, మీకు చూపించాలని. కట్ చేసుకొని ఈ విత్తనం తీసి బయటేసి ఈ ముక్కలు వేసుకుంటే అయిపోతుంది. ఈ ఓట్స్, కొబ్బరి కూడా వేస్తున్నానండి. అంత అయిపోయిన తర్వాత మనం లాస్ట్కు బెల్లము, తేనె వేసుకొని దాన్ని లడ్డూల్లాగా వేసుకోవడమే. ఈ బెల్లం వేసుకుందామండి. దీంట్లో తేనె వేసుకుందాం. మీకు కావాల్సితే కొంచెం ఈ గ్లాస్ నిండా కూడా వేసుకోవచ్చు. ఈ బెల్లం వేసుకుందామండి. దీంట్లో తేనె వేసుకుందాం. మీకు కావాల్సితే కొంచెం ఈ గ్లాస్ నిండా కూడా వేసుకోవచ్చు. లడ్డూలు చేసి పెడుతున్నాము. మీరు టేస్ట్ చేసి ఎట్లా ఉందో నాకు కామెంట్ పెట్టండి. సబ్స్క్రైబ్ చేయండి అత్తమ్మ కబుర్ల ఛానల్కి. ఇంకా నేను ఒక చిన్న చిట్కా కూడా చెప్తాను. ఈ కీళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళకు కొంచెం ఎక్కువ బెండకాయ, బీట్రూట్ ఎక్కువ తినాలండి, మంచిది. కొంచెం మీడియం సైజ్ చేయండి అండి, మరీ పెద్దగా కాకుండా మరీ చిన్నగా కాకుండా బాగుంటుంది. లడ్డూలు చేసి పెడుతున్నాము. మీరు టేస్ట్ చేసి ఎట్లా ఉందో నాకు కామెంట్ పెట్టండి. సబ్స్క్రైబ్ చేయండి అత్తమ్మ కబుర్ల ఛానల్కి. ఇంకా నేను ఒక చిన్న చిట్కా కూడా చెప్తాను. ఈ కీళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళకు కొంచెం ఎక్కువ బెండకాయ, బీట్రూట్ ఎక్కువ తినాలండి, మంచిది. కొంచెం మీడియం సైజ్ చేయండి అండి, మరీ పెద్దగా కాకుండా మరీ చిన్నగా కాకుండా బాగుంటుంది. లడ్డూలు తయారు చేసినామండి. లడ్డూలు తయారు చేసి వాటికి ఇన్ని లడ్డూలు వచ్చినాయి. ఇవి తింటే బలము, మనం బయట కొనుక్కొని తింటే అవి ప్రిజర్వేటివ్స్ వేస్తారు, అవి వేస్తారు, ఇవి వేస్తారు. అవి కొంచెం పిల్లలకు కూడా మంచిది కాదు. మనం ఇంట్లో ఒక 10 minutes కూడా పట్టదండి టైం. అన్నీ ఉంటాయి కాబట్టి మన ఇంట్లో వెంటనే తయారు చేసుకోవచ్చు, పిల్లలకు పెట్టవచ్చు, మనం తినొచ్చు. మంచి బలం కూడా ఉంటుంది, అన్నీ ఉన్నాయి. బలవర్ధకమైన ఫుడ్డే ఇది. మీకు ఒక చిట్కా చెప్తానండి. బెండకాయ తింటే షుగర్ కంట్రోల్లో ఉంటుందండి. బెండకాయ తినాలి షుగర్ ఉన్న వాళ్ళు. తర్వాత మనం బీట్రూట్ కూడా వారానికి 2 సార్లు తింటే మన హ్యూమినిటీ లెవెల్ పెరుగుతుంది, బ్లడ్ మంచిగా కొత్తది వస్తూ ఉంటుంది. పిల్లలు కానీ మనం కానీ అందరము కొంచెం బీట్రూట్ని వారానికి 2 సార్లు అన్నా తినేటట్టు చూసుకోండి.